ఆ నిర్ణయం ఇది తీసుకొని ఉంటే ప్రైవేట్ బ్యాంకులో నేను అంత అమౌంట్ డిపాజిట్ పెట్టడమే టీటీ నామ్స్ ప్రకారం కరెక్ట్ కాదు. ఏం ఆశించి ఆ రోజుల్లో వాళ్ళు ఆ పని చేశారో వాళ్ళు సమాధానం చెప్పాల్సింది. ఎక్కడ ఈ విషయం మేము రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ప్రచారం చేసుకుని ఉండేవాళ్ళు. మీకు మిగతా విషయాలు L1, L2 దర్శనాలు రద్దు చేశాం. ఎంతో పారదర్శకతగా ఉండాలని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ తెచ్చాం. దాని ద్వారా 10,000 రూపాయలు కట్టి 10,500 కట్టి ఎవరైనా శీఘ్ర దర్శనం చేసుకుని వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. మొట్టమొదటిసారిగా తిరుమలలో ప్లాస్టిక్ వాడటం పూర్తిగా నిషేధించాం, ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్. ఈ రోజుకి ఆ సిస్టమ్ పకడ్బందీగా నడుస్తుంది తిరుమలలో. హిందూ మతంలో గోమాతకు ఉన్న విశిష్టను పరిగణలోకి తీసుకుని గుడికో గోమాత కార్యక్రమాన్ని అమలు చేశాం. మన రాష్ట్రంలోనే 140 ఆలయాల్లో గోమాతలను ఇచ్చి గోపూజ జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం. దాదాపు 516 గోశాలకి ఆర్థిక సహాయం చేశాం. గో సమ్మేళనం నిర్వహించాం. ఎందుకంటే గోవుని పూజిస్తే సాక్షాత్తు గోవిందుని పూజించినట్టే అని మనం భావిస్తాం కాబట్టి. స్వామివారి నైవేద్యానికి వినియోగించే పదార్థాలన్నీ ఆర్గానిక్ ద్వారా పండించిన పదార్థాలు వాడటంలో భాగంగా టీటీడీ గోశాల నుంచి 100 ఆవులను తిరుమలకు తరలించి ఆ ఆవుల నుంచి వచ్చే పాల నుంచే ఘీ తయారు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి సాంప్రదాయం కూడా మేము మొదలుపెట్టాం. ఇంకా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవటం శ్రీ పద్మావతి హృదయాలయం స్థాపించి సుమారుగా 350 కోట్ల రూపాయలతో నిర్మాణానికి అనుమతులు ఇచ్చి పనులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి. సుమారుగా 3 సంవత్సరాల్లో దాదాపు 350 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. హాస్పిటల్ ఇంకా పూర్తి స్థాయిలో మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో నిర్మాణం అవి కంప్లీట్గా ఉంది. నిర్మాణం అయ్యే లోపలే పద్మావతి సిమ్స్ హాస్పిటల్లో ఒక బ్లాక్లో హృదయాలయం కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కోసం నిధులు ఇచ్చి సుమారుగా మా ప్రభుత్వం ఉన్న 3.5 సంవత్సరంలో సుమారుగా 3,000 మందికి హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ ది కాస్ట్, ₹1 ఛార్జ్ చేయకుండా వివిధ రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళు ఉన్న తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఎక్కడున్నా కూడా భక్తులు వచ్చి ఉచితంగా ఆపరేషన్ చేసుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అన్నిటికంటే మించి టీటీడీ ఆస్తులపై తొలిసారి శ్వేతపత్రం విడుదల చేశాం. దాదాపు స్వామివారికి చెందిన 960 రకాల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశాం. దేవుడికి సంబంధించిన ఈ ఆస్తులు అమ్మరాదని కూడా బోర్డులో తీర్మానం చేశాం. ఎక్కడా కూడా ఇన్ని రకాలుగా తిరుపతి దేవస్థానంలో ఎన్నో గొప్ప మార్పులు తేవటం జరిగింది. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ విషయంలో సరిగా ప్రణాళికాబద్ధంగా చేయకుండా ఏ విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారో మీరు చూశారు. అటువంటి ఘటనలు మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జరగలేదు. అందువల్ల మన మీడియా సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేసేది, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎటువంటి ప్రచారాలు చేయొద్దు. మీరు ఏ ప్రచారం చేయాలనుకున్నా దానికి అథెంటిక్గా సిట్ వాళ్ళ విచారణ జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రిపోర్ట్ ఉంటే టీటీడీ వాళ్ళు దానికి ఏమన్నా అథెంటికేట్ చేస్తూ ఇస్తే ఇవ్వండి. దయచేసి ఈ సిట్ వ్యవహారంలో కూడా నేను సిట్ వాళ్ళు నన్ను కూడా ఎంక్వైరీ చేశారు. నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను. 2 విషయాలు మీరు క్లారిటీ ఇవ్వండి. 2 items you have to give clarity. One is, as earlier claimed by the Chandrababu Naidu, this ghee which is supplied during June, July 24 was adulterated with animal fat or not. Number 2, this adulterated ghee which alleged to be supplied, why you are restraining to your inquiry only to 29 to 24? You start from the beginning last 10 years. Then only truth will come out.
That's what I requested, and I have told them whenever you want, I am ready to cooperate, because I have not committed any sin, I am not committed anything. Above board, I am telling today, TTD as chairman, me or my family members, never involved in any sort of corruption. I have not taken, or my family has never involved in taking money of, not only from key suppliers, from any other